హాయ్ ఫ్రెండ్స్, ఒక కొడుకు తండ్రి కథ. వాళ్ళది చాలా పూర్ ఫ్యామిలీ అండి. అయితే ఒకరోజు ఆ కొడుకు తండ్రితో ఇలా గొడవ పెట్టుకుంటాడు. నువ్వు నాకు బైక్ కొనియమన్నా బైక్ కొనియవు, ఏమైనా డబ్బులు కావాలన్నా అసలు ఇవ్వవు, ఏం కొనిపించవు, ఏమైనా అంటే డబ్బులు లేవనేసి అంటావు. కానీ నీకు ఆశలు బాగానే ఉంటాయి, బాగా చదువుకొని బాగా జాబులు చేయాలి, ఇంజనీరింగ్ కావాలనేసి ఆశలు ఉంటాయి, కానీ ఏం కొనిపించవు అనేసి నేను ఇంట్లో ఉంటాను, నేను అసలు ఉండకుండా ఎక్కడికైనా వెళ్ళిపోతాను, నేను చాలా పెద్దగా అయిన తర్వాత ఎదిగిన తర్వాత ఏమైనా చేసుకొని ఒక సంపాదించిన తర్వాత ఇంట్లోకి వస్తాను, అప్పుడు దాకా అసలు రాను అనేసి గొడవ పెట్టుకొని ఆ తల్లికి తండ్రికి తెలియకుండా తండ్రి పర్సును తండ్రి షూస్ వేసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఆయన కాళ్ళకి ఏమో గుచ్చుకున్నట్టుగా ఏమో కరుస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ పట్టించుకోడు. ఇంకా కొద్దిసేపు దూరం వెళ్తాడు. వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత ఆ షూస్కి చిన్న రంధ్రం పడి ఉంటుంది. అయినా పట్టించుకోకుండా అట్నే వెళ్ళిపోయిన తర్వాత ఎట్నో ఒకలాగా బస్టాండ్కి చేరుకుంటాడు. బస్టాండ్కి చేరుకున్న తర్వాత అక్కడ బస్సులు ఎప్పుడు పోతాయి అనేసి అడుగుతాడు. అయితే 1 గంట ఆగిపోతాయి అనేసి అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు. అయితే అంతసేపు ఏం చేయాలనేసి మన డాడీ పర్సు తెచ్చుకున్నాం కదా, దాంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం అనేసి వాళ్ళ డాడీ పర్సు తీసి చూస్తాడు. అప్పుడు ఆ అబ్బాయికి ఏం కనిపించాయి, ఏం చేశాడు ఆ పర్సు చూసిన తర్వాత, అతను ఎక్కడికి వెళ్ళాడు అనేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మంచి మంచి వీడియోస్ కోసం నాకు